మీకేం కావాలి? ఏం లేదండి. ఏం లేకపోతే డైలీ ఎందుకు నా వెంట పడుతున్నారు? అది ఎలా చెప్పాలో తెలియట్లేదు. నేను మీకు బాగా నచ్చేసాను అంతే కదా? అవునండి. నన్ను లవ్ చేస్తున్నారు. సూపర్ అండి. ఏదైనా సాయంత్రం 5 గంటలకి పక్కనే ఉన్న టిక్ టాక్ రెస్టారెంట్కి రండి, అక్కడ మాట్లాడుకుందాం. ఏమయ్యా కొంచెం రావయ్యా. కమన్ కమన్. ఎందుకయ్యా కొట్టావు? లవ్ వర్కౌట్ అయింది. లవ్ వర్కౌట్ అయింది. తీసుకోవయ్యా. వీడెవడండి? మేడం యువర్ గుడ్ నేమ్? ప్రియా. నైస్ నేమ్. మేడం మై నేమ్ ఇస్ గోవిందా. యువర్ డ్రెస్ ఇస్ బ్లూ అండ్ మై డ్రెస్ ఇస్ ఆల్సో బ్లూ. బ్యూటిఫుల్ గా కలర్ సింక్ అయ్యి చూసారా? ఇదే విధంగా మన లైఫ్లో సింక్ అవ్వాలని కోరుకుంటున్నాను. స్వీట్తో మొదలు పెడదామా? వద్దు, కాఫీ చాలు. కాఫీ? బేరర్ 2 కాఫీయా? మేడం, నేను బస్ స్టాండ్ నుండి మిమ్మల్ని ఫాలో చేస్తూ రోడ్ సైడ్ రోమియోలో తిరిగాను. నేను తక్కువ అంచనా వేయండి. నాకు సిటీలో క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ అసెట్స్ ఉన్నాయి. నాకు చెన్నై, బాంబే, వైజాగ్లో 3 బంగ్లాలు ఉన్నాయి. అది మాత్రమే కాదు, ఈ చైన్ చూసారా? 15 కాసులే, కానీ ఇందులో ఉన్న డైమండ్స్ ఉన్నాయి. వాటి వాల్యూ క్రోర్స్లో ఉంటుంది. ఈ చైన్ ఒకటే కాదండి, ఇంట్లో కిలోల కొద్ది బంగారాన్ని చేర్చి పెట్టాను. ఇవన్నీ నా కాబోయే భార్య కోసం. ఐ థింక్ యు ఆర్ ఎ వెరీ వెరీ లక్కీ గర్ల్. మీ టూ. హాయ్ ప్రియా. హలో, మీకు అసలు బుద్ధి లేదా? ఏమిటి సార్ ఇది? ఇద్దరు లవర్స్ పర్సనల్గా మాట్లాడుకుంటుంటే మీ పాటికి వచ్చి కూర్చున్నారు. లేవండి సార్. హలో, తిట్టువాడిని. నేను చెప్పాను కదా, ఆయన ఈయనే. ఎందుకు నర్వస్గా ఉన్నారు? రిలాక్స్. నేను రిలాక్స్డ్గానే ఉన్నాను. మీ గురించి చాలా చెప్పింది. ఎంతో సిన్సియర్గా ట్రై చేస్తున్నట్టున్నారు. ఎస్ సార్. యువర్ గుడ్ నేమ్? గోవింద్. లవ్ చేయడంలో తప్పేమీ లేదు గోవిందా, కానీ నువ్వు లవ్ చేయడానికి సెలెక్ట్ చేసుకున్న అమ్మాయే తప్పు. ఎందుకంటే నేను తను 2 yearsగా సిన్సియర్గా లవ్ చేసుకుంటున్నావు. నేను తనతో చెప్పాను, నువ్వే ఆయనతో డైరెక్ట్గా చెప్పేయచ్చు కదా అని. అందుకు తను ఏమందో తెలుసా? ఏముంది? ఈ మగవాళ్ళంతా బలహీనమైన వాళ్ళు చిన్న చిన్న విషయాల్ని కూడా చాలా సీరియస్గా తీసుకుంటారు అంది. మీరు కాస్త ఆపుతారా మేడం? ఏదో నా లవ్ని అంగీకరిస్తారని నమ్మకంతో మిమ్మల్ని ఫాలో అయితే ఇలా నిలువున ముంచేశారండి మేడం. 1-2 సార్లు థింక్ చేసి చెప్పండి. కొంచెం కూడా ఛాన్స్ లేదా? హలో, డీసెంట్గా చెప్తే అర్థం కాదా నీకు? బ్రదర్, నేను మీతో మాట్లాడలేదు, ప్రియతో మాట్లాడతా. ఏయ్, నీకేమైనా మెంటలా? చూసావా ప్రియ, ఒక చిన్న విషయానికి ఎంత టెన్షన్ అవుతున్నాడా? బీపీ పేషెంట్. ఇతనితో జీవితాన్ని పంచుకుంటే ఒట్టేసి చెప్తున్నాను, చిన్న విషయాన్ని కూడా చేసుకుంటాడు. కానీ నేను అలా కాదు. నువ్వు నన్ను ఎగిరితని నా దొర్లుకుంటూ పోతానే తప్ప నేను తిరిగి తనను. నీ జీవితాన్ని నువ్వు కాపాడుకో. ఇంతకు మించి నీకు మర్యాద ఇవ్వను. ఏమనుకుంటున్నావురా? బ్రదర్, మీరు డీసెంట్ రౌడీ అని తెలిసిపోయింది. హోటల్లో అందరూ మనల్ని చూస్తున్నారు. నేను డీసెంట్ ఫ్యామిలీకి వచ్చిన వాడిని. దయచేసి చేసేసారా? థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఇది లవర్ స్కీమే. టేక్ ఇట్ ఈజీ. సారీ ఫర్ ద ట్రబుల్. ఓకే ఓకే, బాయ్ బాయ్. ఓకే ప్రియా, ఓకే బాయ్ బాయ్. మీరు చేయండి. ఓకే. ఏ ప్రియా, ఇలా చూడు. ఇలాంటి వాటికి నేను భయపడ్ను. చివరి దాకా పోరాడతాను. రేపు నిన్ను సోలోగా మీట్ అవుతాను. ప్లీజ్ అరవింద్, సారీ. ఐమ్ సారీ. నువ్వు వాడు వెక్స్ అవ్వకూడదు అనుకున్నావు, కానీ వాడు నిన్ను ఫోన్ చేసి వెళ్ళాడు. చూసావా? ఇలాంటి మెంటల్ గాళ్ళు దేశంలో చాలా మంది ఉన్నారు. అవును, నువ్వెవరి గురించో చెప్పావే, ఓవర్ యాక్టింగ్ గాడని. అతని పేరేంటి? ఎవరు? లారెన్సా? అతనే. అతనితో కూడా ఇతనితో చెప్పినట్టే చెప్పే. ఓకే? చచ్చా, ఏమిటి అరవింద్? లారెన్స్ అటువంటి వాడు కాదు. వెరీ సెన్సిటివ్ క్యారెక్టర్. నాన్నగారి ప్రాణాలు కాపాడి మా ఫ్యామిలీలో ఒకడయ్యాడు తను. అందుకని నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో. నీకోసం నేనున్నానని చెప్తావా? అరవింద్, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. లారెన్స్తో నేను జస్ట్ ఫ్రెండ్లీగానే మూవ్ అయ్యాను. కానీ నాకే తెలియకుండా అతను నన్ను లవ్ చేశాడు. నా దగ్గర లవ్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అతన్ని పోరా అని చెప్పి వచ్చేసాను. నువ్వు లేకుంటే చస్తానని అన్నాడు. నేను అస్సలు కేర్ చేయలేదు. కానీ గౌరీ వాళ్ళ అన్నయ్య హరి ఈజ్ ఎ డాక్టర్. ఆయన ప్రేమని ఒక అమ్మాయి రిజెక్ట్ చేయడం వల్ల ఆయన సూసైడ్ చేసుకోవడం నా కళ్ళారా చూశాను. అప్పుడే నాకు భయం కలిగింది.
ఎక్కడ నా కారణంగా లారెన్స్ చచ్చిపోతాడోనని. తన్ని కలిసి మనం ప్రేమించుకుంటున్న విషయాన్ని క్లియర్గా తనతో చెప్తావని అక్కడికి వెళ్ళాను. ముందు ఒక ఆడదాని కోసం ఆత్మహత్య చేసుకోవడం తప్పని చెప్పాను. కానీ అతను చివరి వరకు నేను లేకపోతే చస్తానని చెప్పాడు. నాకు అతని నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియలేదు. నేను కాదని ఒక్క మాట అంటే అతను ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకుంటాడని అర్థమైంది. నాకేం చేయాలో తెలియలేదు. నీకు నన్ను లవ్ చేయడానికి ఏం అర్హత ఉందని అడిగి దాని మూలంగా అతన్ని డీగ్రేడ్ చేసి అవాయిడ్ చేయాలనుకున్నాను. కానీ అతను ఆఖరి నిమిషంలో నేనుంటే ఈ ప్రపంచంలో దేన్నైనా సాధించగలని చెప్తాడని నేను ఊహించలేకపోయాను. అప్పుడు డిసైడ్ చేసుకున్నాను, నేను కాదని అతని చావుకి కారణం కావడం కంటే నేనున్నానని చెప్పి అతన్ని బతికించడం నా పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ అనిపించింది. అతన్ని మోటివేట్ చేసి పైకి తీసుకురావడం నా లక్ష్యం కాదు. ఆత్మహత్య చేసుకోవాలని అతని మానసిక స్థితి నుంచి బయటికి తీసుకురావాలని నేను అలా అన్నాను. తప్ప అరవింద్? ఓకే, అతను చావకూడదన్న ఉద్దేశంతో నువ్వు మాటిచ్చావు. ఒకవేళ నువ్వు కావాలన్న ఉద్దేశంతో లైఫ్లో తనేమిటో ప్రూవ్ చేసుకొని నీ ముందుకొచ్చి నుంచుంటే నువ్వేం చేస్తావు? ఎటువంటి లక్ష్యము ఆదర్శము లేని వాళ్లకే ప్రేమ ఇంపార్టెంట్గా కనబడుతుంది. కానీ ఒక లక్ష్యంతో ముందుకు సాగిపోయే వాళ్ళకి ఆ లక్ష్యం తప్ప ఇంక ఏవీ కనిపించవు. నిన్నటి వరకు జులాయిగా తిరిగినవాడు రేపు బుద్ధిమంతుడిగా మారే అవకాశం ఉంది కదా. అలా ఒకవేళ లారెన్స్ నా కోసం జీవితంలో పైకొచ్చినా ఆ సిచ్యుయేషన్లో ఖచ్చితంగా అతనికి మెచ్యూరిటీ వస్తుంది. అప్పుడు అతను ఫీల్ అవుతాడు, ఆ రోజు ఒక అమ్మాయి కోసం ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం ఎంత మూర్ఖపు ఆలోచనని అప్పుడు అతను ఖచ్చితంగా అనుకుంటాడు. అప్పుడు నేనేం చెప్పినా అర్థం చేసుకుంటాడు. కానీ ఇప్పుడు చెప్తే అర్థం చేసుకోలేడు. రియలీ అరవింద్, నువ్వు ఒక్కసారి లారెన్స్ని చూసావంటే అతను ఎటువంటి వ్యక్తో నీకే అర్థం అవుతుంది. నేనెందుకు అతన్ని చూడాలి? ప్రియా, నీతో ఇలా ఎందుకంటున్నానంటే నీకెలాంటి ప్రాబ్లము రాకూడదని. నువ్వింత కాన్ఫిడెంట్గా ఉంటే ఓకే, గో అహెడ్. ఇక్కడ మనకి లోన్ దొరకదు. అటు చూడరా. అయ్యయ్యో, రే, మనం లోపలికి వచ్చినట్టు అతను తెలిసిందనుకో, మనల్ని మెడ పట్టుకుని బయటికి కట్టేస్తాడు రా. బయటికి గెంటేసినా పర్వాలేదు, బ్యాంక్ దోచుకోవడానికి వచ్చామని చెప్పి బొక్కలో